అందరికీ నమస్కారం. నా పేరు ప్రసన్న. మీరు చూస్తున్నది ప్రసన్న వదన. ఈరోజు కర్రీ గుమ్మడి పులుసు అండి. గుమ్మడికాయలో చాలా పోషకాలు ఉన్నాయి. అందులో పిల్లలకి పెద్దలకి చాలా ముఖ్యమైనవి విటమిన్ ఏ, విటమిన్ సి, రోగనిరోధక శక్తి కూడా చాలా ఉందండి. ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. ఇది తయారీ విధానం చూద్దాం. ముందుగా కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసి అందులో మెంతులు, పోపు దినుసులు వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక చిన్న టమాటా వేసుకొని కొద్దిగా కారం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి. ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఇవి టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించి తర్వాత గుమ్మడికాయ చూసారా, చెక్కు తీయవసరం లేదండి. చెక్కులో కూడా చాలా పోషకాలు ఉంటాయి. కొంచెం మందపాటి సైజులోనే కట్ చేసుకోండి. వేసేసి నూనెలో ఒక్కసారి మగ్గించండి. మగ్గితే కొంచెం మెత్తబడుతుందండి. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోండి. మనం డైరెక్ట్గా పులుపు వేసుకుంటే ముక్క కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ముందుగా కొద్దిగా వాటర్లో మగ్గించిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టాం కదండి. ముందుగా ఆ చింతపులుపు వేసుకొని తర్వాత అందులో మీకు కావాల్సిన వాటర్ పోసుకోండి. కన్సిస్టెన్సీ సరిపడా ఉప్పు వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించారంటే గుమ్మడికాయ ముక్క మెత్తబడుతుందండి. చూసారా, పులుసు కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు ముక్క తీసి చూద్దాము. ఉడికిపోయిందండి. తొక్క కూడా ఊరికే ఉడుకుతుందండి. అది చెక్కు ఏమో తీయవసరం లేదు. మీరు చెక్కుతో పాటే కట్ చేసుకొని వేసుకోవాలి. పులుసు కాబట్టి ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి. తర్వాత చివరగా కొత్తిమీర వేసుకొని గార్నిష్